అతిమూత్ర వ్యాధి అంటే ఏంటి సార్? అతిమూత్ర వ్యాధి అంటే జనరల్‌గా ఏంటంటే మనకు నార్మల్‌గా మనము డైలీ ఒక 6-8 టైమ్స్ యూరిన్‌కి వెళ్తామండి. మార్నింగ్ పూట ఒక 6 టైమ్స్ వెళ్తాము. నైట్ ఒక్కోసారి వన్స్ ఆర్ 2 టైమ్స్ మాక్సిమం. అంటే జనరల్‌గా ఒకసారే లేస్తాము. ఒక్కోసారి అసలు లేము కూడా. సో ఒకవేళ లేచినా కూడా వన్స్ ఆర్ ట్వైస్ నార్మల్ కింద లెక్క ఇది. సో రోజుకి ఒక 6-8 సార్లు యూరిన్ వెళ్తే నార్మల్ కింద లెక్క. అంతకంటే ఎక్కువ వెళ్తే డెఫినెట్‌గా అతిమూత్ర వ్యాధి అంటాం. సో ఇదేంటంటే కొంతమందికి ఏమవుతుంది గంటకి, అరగంటకి లేకపోతే నైట్ టైం ఒక 5-6 సార్లు లేయడము, స్లీప్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇది ఎందుకంటే కారణాలు ఒకటి దీన్ని ఏమంటామంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. సో నార్మల్‌గా బ్లాడర్ ఏంటంటే ఒక 350-500 ml వచ్చే వరకు ఆగి ఉంటుంది. ఒకసారి 500 ml వచ్చిన తర్వాత బ్లాడర్ అనేది పంప్ చేస్తుంది, యూరిన్ బయటకు వెళ్ళిపోతుంది. మనకు కూడా ఆపుకోలేం ఆ స్టేజ్ వచ్చిన తర్వాత. బట్ ఈ వీళ్ళకి ఏంటంటే 100 ml రాగానే బ్లాడర్ పంప్ చేసేస్తుంది ఇమీడియట్‌గా. సో కొంతమందికి ఏంటి యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంది, వచ్చినప్పుడు ఆపుకోలేరు, తొందరగా వెళ్ళిపోవాలి వాళ్ళు బాత్రూమ్కి. ఒకవేళ లేట్ అయింది అనుకోండి కొన్నిసార్లు లీక్ అయిపోతాయి ప్యాంట్స్లో కూడా. సో ఈ ప్రాబ్లం అనేది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. జనరల్గా చిన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం, ఓన్లీ పెద్ద వాళ్ళలోనే కాకుండా చిన్న వాళ్ళకు కూడా రావచ్చు. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఒక 50% కేసెస్లో మనకు కారణం తెలియదు. ఇంకొక 50%లో ఏంటంటే షుగర్ పేషెంట్స్కి రావచ్చండి. అంటే షుగర్ ఒక 5-6 years దాటిన తర్వాత బ్లాడర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ సిస్టోపతి అంటాం. సో దానిలో బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోతుంది. మనకు మామూలుగా ఉండాల్సిన 500 ml బదులు 100-200 ఉంటుంది. సో దానివల్ల యూరిన్ బ్లాడర్ ఫుల్ అవ్వగానే ఇమీడియట్గా పంప్ చేసేస్తుంది. అదొకటి. ఇప్పుడు యూరిన్ అంటే ఎక్కువ సార్లు రావడం, తక్కువ సార్లు రావడం అనేది కిడ్నీ ప్రాబ్లం వల్లే వస్తుందా, లేకపోతే యూరినరీ బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల? యాక్చువల్లీ ఏంటంటే మనం తీసుకునే వాటర్ ఇంటేక్ని బట్టి డైలీ మనకి ఎంతంటే 1.5-2 liters యూరిన్ రావాలి. సో మనం డైలీ ఒక 5-6 టైమ్స్ పోతాం నార్మల్గా. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక 300-400 ml యూరిన్ వస్తుంది నార్మల్గా మనం పోసినప్పుడు. సో ఇది డైలీ ఒక 1-2 liters మధ్య ఉంటే నార్మల్ కింద లెక్క. సో మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ సార్లు వస్తుంది. బట్ నార్మల్గా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ కూడా యూరిన్ తక్కువ వస్తుంది అంటే మనం గమనించాలి. ఏదన్నా ఒకటి ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గి యూరిన్ ప్రొడక్షనే తగ్గి ఉండొచ్చు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే యూరిన్ వస్తుంది బాగానే, కానీ బ్లాడర్ డిస్ఫంక్షన్ వల్ల అంటే యూరిన్ బయటికి రానందువల్ల యూరిన్ మిగిలిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పడమో తక్కువ పడమో జరుగుతుంది. ఎందుకంటే దానికి పెద్దవాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ప్రాస్టేట్ అనే గ్లాండ్ అడ్డం పడి మూత్రం ఫ్రీగా రాదు. సో వాడు పోతారు కానీ ఫీలింగ్ ఉంటుంది, బట్ కొద్దిగా యూరిన్ వస్తుంది. దాని అర్థం యూరిన్ కిడ్నీలో ప్రాబ్లం ఉందని కాదు, ప్రాబ్లం మూత్రాశయంకి బయట ఉన్న ప్రాస్టేట్ అనేది అడ్డం పడినందువల్ల యూరిన్ ఫ్రీగా బయటికి రాదు. సో ఒక్కసారి మనం పోసేది వాళ్ళు 10 సార్లు పోస్తారు, కొద్దిగా ఇన్స్టాల్మెంట్స్లో పోస్తుంటారు. సో ఇది మనం గమనించాలి, ఈ రెండు డిఫరెన్షియేషన్. అది ఎలా తెలుస్తుందంటే మనకేం కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, కిడ్నీ యూరెటర్ బ్లాడర్ అని. ఆ స్కానింగ్ చేసినప్పుడు యూరిన్ పోయిక ముందర పోసిన తర్వాత స్కానింగ్ తీస్తారు. తీసినప్పుడు నార్మల్గా ఏం మిగలదు, మన యూరిన్ పోసేసిన తర్వాత ఒక 1 ml కూడా ఉండదు నార్మల్ పర్సన్స్కి. బట్ వీళ్ళల్లో ఏంటంటే పోసిన తర్వాత హాఫ్ ఉండిపోవడమో లేదా 3/4 ఉండిపోవడమో జరుగుతుంది. సో దాన్ని బట్టి బ్లాడర్ ప్రాబ్లమా లేదా ఈ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ అనేది దానిలో తెలుస్తుంది. ఒకవేళ అసలు యూరినే లేదనుకోండి, స్కానింగ్ చేసినప్పుడు బ్లాడర్ ఎంటీగా ఉందనుకోండి, కిడ్నీ ప్రాబ్లీ కిడ్నీ ప్రాబ్లమ్ అని మనం ధృవీకరించాలి. సో ఇది మోర్ ఇంపార్టెంట్.